పరమేశ్వరునికి ప్రసాదముగా సమర్పించి నిలువగా స్వామి కంటి వెంట నీరు వస్తుంది. అది చూచి పొరుగున పోయి మూలికలు తెచ్చి కంటికి మందు వేసి కంటికి పెట్టగా తగ్గకపోగా రక్తము ధారగా ప్రవహిస్తుంది. అది చూసి తిన్నడు దిగ్భ్రాంతికి గురి అయ్యి, స్వామి, నీ కంట వెంట రక్తము ధార చూడలేను, నీ కన్నుకు ఏమైనది, నా కంటిని అక్కడ అమరుస్తాను అని తన బాణముతో తన కంటిని తీసి వేసి చంద్రశేఖరునకు అర్పించాడు. మరలా ఆశ్చర్యం, రెండో కంటి నుండి రక్తధార. అయ్యా ఈశ్వర, ఏమైనది? నా రెండో కంటిని కూడా నీకు సమర్పిస్తాను, నీ మూడో కంటికి నా ప్రాణాన్ని సమర్పిస్తాను అని విన్నపించి తిన్నడు రెండో కన్ను తీసి స్వామి అంటూ ఒక కాలితో నిలిచి రెండో కన్నును రక్తధారం వస్తున్న కంటి వద్ద గుర్తు నిలుపుకొని ఒక చేతితో బాణము రెండవ కంటి తీసి మరొక చేతితో రెండు కన్నులను తీసి పరమేశ్వరునికి తిన్నడు భక్తి కన్నప్పగా సదా శివునిగా మెప్పు పొందగలిగాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై